హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇవాళ రిలీజ్ అయిన అగధ నిన్ననే ప్రీమియర్ షోస్ పడ్డాయి. ప్రీమియర్ షోస్ పడిన తర్వాత నిజంగా సినిమాకి రావాల్సిన ప్రాపర్ బడ్జ్ ఏదైతే ఉందో ఒక పాజిటివ్ రెస్పాన్స్, అంటే ఆడియన్స్ ఏ సినిమాలు అయితే చూడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారో ఆ ఇంట్రెస్ట్కి తగ్గ ఒక బ్రహ్మాండమైన రిపోర్టు సినిమాకి రావడం అన్నది అగధ సినిమా లేదా అగధ సినిమా దర్శకుడిగా ఎంఎస్ రాజ్ సాధించిన మంచి విజయాలుగా మాత్రం చెప్పాలి. ఓకే, హారర్ సినిమాలు మనకేం కొత్త కాదు. పాత విఠలాచారి గారి సినిమాల దగ్గర నుంచి, అంటే హారర్ ఇన్ ది సెన్స్ అప్పుడు భయం కల్పించే సన్నివేశాలు, ఒళ్ళు గొగ్గురు పొడిచే సన్నివేశాలు, లేకపోతే గుండె దడ పుట్టించే సన్నివేశాలు మనం విఠలాచారి గారి సినిమాలో చూసాము. తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు హారర్ ఫిల్మ్స్ తీశారు. ఇవన్నీ మనకు అలవాటే, కోహరా ఇలాంటి సినిమాలు హిందీలో. కానీ ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ హారర్కి ఎంఎస్ రాజు గారు క్రియేట్ చేసిన ఒక కథ ఉన్నది చూసారా. ఆ కథ మాత్రం చాలా, అంటే ఆడియన్స్ థియేటర్ల నుంచి బయటకు వచ్చాక చాలా బలంగా గుండెల్లో నాటుకుంటుంది. ఆ కథకి అంత ప్రాణం పోశారు ఎంఎస్ రాజు గారు రచయితగా. చుట్టూ చెడు చేసే పిచ్చిభూతాలుంటే నా చుట్టూ సృష్టిని నడిపించే పంచభూతాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ హారరు, దైవశక్తి, అరాచక శక్తులు, దుష్ట శక్తులు, క్షుద్ర శక్తులు, ఇలాంటివి రాక్షస శక్తులు ఇవేవైతే ఉన్నాయో వీటికి దైవశక్తికి మధ్యన ఉండే సంఘర్షణ, అందులో మళ్ళీ ఫైనల్గా దైవశక్తి ఎలా గెలుస్తుంది అన్న దాని మీద కథలు వచ్చాయి. ఆయన తీసిన సినిమావే దేవి, బ్రహ్మాండమైన సినిమా. అమ్మూరు శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఆయన ఫ్రెండ్ తీసిన సినిమా. ఇవన్నీ మనకి ఉన్నాయి, ఒక ఎగ్జాంపుల్స్గా మనకు ఉన్నాయి. కానీ ఈ సినిమా మాత్రం హారర్ని ఒక టెంపోలో ముందుకు తీసుకెళ్ళి అందులో ఆ సీన్స్ క్రియేట్ చేసేటప్పుడే స్క్రీన్ ప్లేని ఎంత బాగా ఉపయోగించుకున్నారు ఎంఎస్ రాజు గారు ఒక దర్శకుడిగా లేదా రచయితగా. వాటిని మాత్రం తప్పకుండా అందరూ అభినందించాల్సిన స్థాయిలో, రేంజ్లో ఉండడం అన్నదే అగధ సినిమాకి చాలా పెద్ద హైలైట్. నేను స్పాయిలర్స్ ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే ఒక్క చిన్న బిట్టు కథలు రాసేస్తున్నారు, కథాంశం ఇది అని చెప్పి రాస్తున్నారు. కానీ అలా రాయడం కరెక్ట్ కాదు, ఇలాంటి సినిమాలకి రాయకూడదు. ఎందుకంటే ప్రతి బిట్టు ఈ సినిమాలో, ఇటువంటి సినిమాలకి ప్రతి అంశం కూడా ప్రాణప్రదంగా ఆయన ఎన్నాళ్ళు రాశారు, ఈ కథ ఎంత కష్టపడి రాశారో ఆయనే చెప్పారు. స్టేజ్ మీద తెల్లవారుజామున 3:30-4 గంటలకు బ్రహ్మముహూర్త కాలంలో కూర్చుని రాసి ఈ సినిమా ఏ విధంగానైనా హిట్ సాధించాలి అనే ఒక దృఢ సంకల్పంతో రాసుకున్న కథ ఇది. దాన్ని తెరకెక్కించడానికి కూడా ఆయన మేకింగ్ వీడియోలో చూస్తే, అసలు మేకింగ్ వీడియో చూస్తేనే ఆయన ఎంత అలసిపోయారు అన్నది పక్కన పెడితే మనకే అలసట వచ్చేంత కష్టం దానిలో కనిపిస్తుంది. కాబట్టి స్పాయిలర్స్ వదలడం కరెక్ట్ కాదు. కాకపోతే ఈ సినిమాకి మెయిన్ హైలైటు, ప్రాణం పోసింది మాత్రం 100% కథ, డైరెక్షన్, తీరుతెన్నులు ఒకటైతే, 2 ఆ మహాదేవి పాత్ర పోషించిన డాక్టర్ కామాక్షి భాస్కర్లు మాత్రం నిజంగా ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్స్. అండ్ ఆవిడ చుట్టూ, ఆ మహాదేవి క్యారెక్టర్ చుట్టూ రాసిన, అంటే ఆ ఇంట్లో ఎందుకు ఇటువంటి మరణాలు జరుగుతున్నాయి అనే తన విద్యల ద్వారా వాటిని కనుక్కునే ఆ ప్రయత్నం, ఆ ప్రయాణం ఉన్నాయే, అందులో వచ్చిన సీన్స్, ఆ సన్నివేశాలు అన్నీ కూడా అంటే ఎంత బ్రిలియంట్గా మనని ఆకట్టుకుంటాయి, ఎలాంటి షాక్స్ ఇస్తాయి థియేటర్లో. అసలు ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర నుంచి కూడా సినిమా అక్కడ జరుగుతున్న ప్రతి సంఘటన ఆడియన్స్ని ఎంత గొప్పగా ప్రభావితం చేస్తుందంటే, అంటే ఇంటర్వెల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ మీద ఒక రకమైన మోజు లేదా ఒక ఎక్సైట్మెంట్ పెరగకుండా మాత్రం ఏ ఆడియన్ ఇంటర్వెల్కి బయటకు రాడు. అలాంటి ఇంటర్వెల్ బ్లాక్ అది. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇంకా ఈ హత్యల వెనకాతలు ఉన్న కారణాలు ఏంటి, అండ్ ఆ అగధ అనే ఒక శక్తి, అది దుష్టశక్తి, ఇంకో రకమైన మాయ ఏంటన్నది మీరు సినిమా చూసి తెలుసుకోండి. నేను ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్. బట్ ఆ అగధ అందరిలోని దూరడం, అక్కడ జరిగే ఆ
ఒక రకమైన అలజడి సినిమాలో, అవన్నిటికీ నిజంగా కామాక్షి భాస్కర్ల క్యారెక్టరైజేషను, ఆవిడ చేసిన పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో స్టేజ్ మీద ఎంఎస్ రాజు గారు, లేడీ అమితాబ్ అంటే అందరూ కొంతమంది ఓకే గ్రోయింగ్ యాక్టర్స్ కాబట్టి ఆవిడ అన్నందుకు అందరూ ఓకే అనుకున్నారు, కొంతమంది నొసలు చిట్లించారు, ఇవన్నీ జరిగాయి. కానీ బట్ ఈ సినిమా చూసిన తర్వాత ఒక నమ్మకం ఏం కలుగుతుందంటే డాక్టర్ కామాక్షి భాస్కర్ల ఈ సినిమా తర్వాత ఇలాంటి క్యారెక్టర్లు చేసుకుంటూ మంచి మంచి స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్తే మాత్రం గ్యారంటీగా ఆవిడకి కూడా ఎలాగైతే లేడీ సూపర్ స్టార్ లేడీ అమితాబ్ విజయశాంతి గారికి ఆ పేరు స్థిరమైపోయిందో జీవితంలో, ఈవిడికి కూడా అటువంటి పేరు రావడానికి కావలసిన పొటెన్షియల్ ఉన్న యాక్ట్రెస్ డాక్టర్ కామాక్షి భాస్కర్ల. అండ్ ఆవిడ చేతి ఎటువంటి క్యారెక్టర్ అయినా చేయించుకోవచ్చు, నెగిటివ్ క్యారెక్టరా, పాజిటివ్ క్యారెక్టరా, ఏ క్యారెక్టర్, యాక్షన్ క్యారెక్టరా, ఎటువంటి క్యారెక్టర్ అయినా చేయించవచ్చు అనే ఒక నమ్మకాన్ని మాత్రం కామాక్షి భాస్కర్ల ఈ మహాదేవి పాత్ర ద్వారా ప్రేక్షకులకి పూర్తిగా ప్రేక్షకుల ముందు నిరూపించుకోవడానికి అగద గొప్ప వేదిక కల్పించింది. అది నిజంగా మళ్ళీ ఇంకొకసారి కూడా ఎంఎస్ రాజు గారిని డైరెక్టర్గా, రైటర్గా మెచ్చుకుని తీరాలి. అండ్ శ్రవణ్ రెడ్డి క్యారెక్టర్ నిజంగా ఆ డ్యూవల్ నేచర్ ఉన్న క్యారెక్టర్ ఉందే, దాన్ని ఎంత బాగా పెర్ఫార్మెన్స్ చేశాడంటే శ్రవణ్ రెడ్డి నిజంగా. అంటే ఈ యంగ్స్టర్స్లో అంత పొటెన్షియల్ ఉన్న యాక్టర్స్ అవకాశాలు వస్తే ఎంత బాగా చేయగలుగుతారు, ఎంత బాగా పండించగలుగుతారు అన్నదానికి శ్రవణ్ రెడ్డి ఎగ్జాంపుల్. ఈ సినిమాలో తను ఎన్ని రకాలుగా కష్టాలు పడి, శ్రమపడి ఈ తెలుగు సినిమా పరిశ్రమలోకి వచ్చాడో దానికి ఫలితంగా ఓకే డర్టీ హరి యాక్ట్ చేశాడు, బట్ ఇది చాలా అంటే రోమాలను ఎక్కపొడుచుకునే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఇది. దాన్ని అద్భుతంగా పండించాడు శ్రవణ్ రెడ్డి. అండ్ జోవిక మంజుల, సీనియర్ నటి మంజుల గారి మనవరాలు, అండ్ వనిత, దేవిలో యాక్ట్ చేసిన వనిత వాళ్ళ డాటరు, నిజంగా ఆ కొన్ని సీన్స్లో ఎటువంటి భయం కలుగుతుందంటే జోవిక క్యారెక్టర్ ద్వారా, అది మనం మాటల్లో చెప్తే ఎంత చెప్పినా సరిపోదు, కానీ సినిమాలో చూస్తే మాత్రం చాలా అసలు పియర్సింగ్గా ఉంటుందన్నమాట. అంటే గుండెలో గుచ్చుకున్నట్టు ఉంటాయి సీన్స్ అన్నీ కూడా. అంత బాగా చేసింది ఆ జోవిక అనే యాక్ట్రెస్. అండ్ ఎవ్రీ క్యారెక్టర్, ఆ ఉల్కా అనేది క్లైమాక్స్ అవన్నీ అయ్యి బాబోయ్, అంటే ఇన్ని మరణాల మనకు దేవుడే అనిపిస్తుంది. బట్ ఆ మరణాలకు కారణాలు ఏంటి, ఆ కారణాలని ఎలాగ మహాదేవి పాత్ర పరిష్కరించడానికో, తెలుసుకోవడానికో, వాటిని పరిస్థితులను ఎలా ఛేదించుకు ముందుకెళ్ళింది అన్నది సీన్ బై సీన్ వెళ్తుంటే కనుక ఆడియన్స్కి నిజంగా ఇది ఒక హారర్ ట్రావెల్ అనమాట. దీన్ని ఏదో కొంతమంది అక్కడక్కడ రాయడం నేను చదివాను, ఏంటంటే ఇదేదో అంటే పాత కథే, అన్ని కథలు పాతవే, ఎవరు ఏ కథలోని అంటే కొత్తగా ఆకాశం నుంచి ఊడిపడే కథ ఏది ఉండదు. దాన్ని ఏ విధంగా రక్తి కట్టించి స్క్రీన్ ప్లే ద్వారా, దాన్ని కొత్త పాత్రల ద్వారా, కొత్త సంఘటనల ద్వారా ఏ విధంగా రక్తి కట్టించగలుగుతాడు దర్శకుడు, రచయిత అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో 100కి 100 పాళ్ళు ఎంఎస్ రాజు గారు ఒక రైటర్గా కానీ, డైరెక్టర్గా కానీ ఆయన పడ్డ తపన, ఆయన చూపించిన ఆ దీక్ష ఆ సినిమాలో 100% కనిపిస్తే ఫైనల్గా కావాల్సింది ఏంటి, ఆడియన్స్ అసలు ఆ ఇంటర్వెల్ బ్లాక్ ముందు ఆ తల నరికేసే సీన్ ఏంటండి, ఆ సీన్ అసలు నిజంగా గూస్ బంప్స్ సినిమాలో. కాబట్టి మీరు ఇది ఏ రకంగానూ ఏ ఒక్క సీను విప్పి చెప్పడానికి వీల్లేనట్టుగా ఇంటర్ట్వైన్డ్గా ఒకదానితో ఒకటి ముడిపడుతూ ఆ హారర్ ఎలిమెంట్ని మొదటి నుంచి కొస వరకు అంత డీప్గా, అంత ఇంటెన్స్గా, అంత స్ట్రాంగ్గా మెయింటైన్ చేసిన సినిమాలు దాదాపుగా తక్కువగా ఉంటాయి. ఎక్కడో కొన్ని చోట్ల బ్లాక్లు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ సీన్స్ వస్తాయి, లేకపోతే జర్క్స్ ఉంటాయి హారర్ సినిమాల్లో, అక్కడక్కడ తక్మా సినిమా అంతా ఫ్లాట్గా నడుస్తుంటాయి కొన్ని సినిమాల్లో. కానీ ఈ సినిమా అలా కాదు, ప్రతిదానికి ఒక కారణం, ప్రతిదానికి ఒక మలుపు, ఎక్కడ కూడా బోరు కొట్టకుండా ఆ టెంపోను మెయింటైన్ చేసి హారర్ని సస్టైన్ చేయడం అనేదే అగధ సినిమాలో ఎంఎస్ రాజు గారు ఆయనకున్న అనుభవం. ఇన్ని సినిమాలు ప్రతి సినిమాలోనే డైరెక్టర్ వెనకతలు పరిగెట్టి ఆయన డైరెక్షన్ నేర్చుకున్నారు.
కథను ఎలా పండించాలి, సీన్లన్నీ సన్నివేశాలు, ఆయన ఏ సినిమా తీసినా ఒక్కడైనా వర్షమైనా నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, రచయితలతో పాటు దర్శకుడితో పాటు ఆయన ఎంతలాగా కథలో ఇన్వాల్వ్ అయ్యి చేసేవారో సినిమా పరిశ్రమలో చాలామందికి తెలుసు. సో ఆ అనుభవం అవనండి, లేకపోతే ఆ పండిన ఆ మెచ్యూరిటీ అవనండి ఈ సినిమాలో నిజంగా పుష్కలంగా ప్రతి సీన్లోనే కనిపించింది. హారర్ సినిమాలకి లేదా ఈ వాటికల తాంత్రిక మంత్ర విద్యలు వాటికి సంబంధించిన అప్లికేషన్స్ చాలా కొత్త సంవిధానం, నిజంగా సరికొత్త పంధాలు నడిపించి అగధ సినిమా ఈ రోజున అంతమందిని ఆకట్టుకునే రీతిలో ఇది తయారు చేయబడింది, రూపొందించబడింది అంటే మాత్రం అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇటువంటి సినిమాలు ఎవరికి వాళ్ళకి అనుభవైక వేద్యం, అంటే ఎవరికి వాళ్ళు చూసి ఎంజాయ్ చేసి ఫైనల్గా బయటకు వచ్చేటప్పుడు ఒక ఎంజాయబుల్ మూడ్లో వస్తూనే కొంత భయాన్ని కూడా, చిన్న భీతిని గుండెల్లో దాచుకుని ఆడియన్స్ బయటకు వస్తారు. కాబట్టి దేవుడా ఇన్ని మరణాలు ఏంటి ఈ సినిమాలో అనే అనవసరమైన క్రిటిసిజంలు ఈ సినిమాకి వర్తించవు అన్నది మాత్రం నా నిశ్చితాభిప్రాయంగా నేను చెప్తున్నాను. ఇక్కడ ప్రేక్షకులు అందరూ కూడా 100% చూసి దీన్ని ఎంజాయ్ చేసే రేంజ్లో ఎంఎస్ రాజు గారు దీన్ని రూపొందించారు. అండ్ రాకేష్ ముఖ్యంగా ఇటువంటి సినిమాలకి ఆర్ఆర్ చాలా ప్రాణం. చిన్న బిట్టు మోగిన ఆ స్క్రీన్ మీద అది ఎంత వైబ్రేషన్ ఇచ్చిందంటే థియేటర్లో దాన్ని నిజంగా కొత్త మ్యూజిక్ డైరెక్టరు, అఫ్కోర్స్ అతనికి అనుభవం ఉంది, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర పనిచేసిన అనుభవం ఉన్నది, కానీ ఓన్ అప్లికేషన్ వచ్చినప్పటికీ తను ఎంత బాగా దాన్ని ఆర్టికులేట్ చేశాడు. సౌండ్ డిజైనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇటువంటి సినిమాలకి, దాన్ని చాలా బాగా చేశాడు. అండ్ ఎంఎస్ రాజు గారి దగ్గర నుంచి చేయించుకున్నారు. ఆ మాట కూడా నేను మళ్ళీ చెప్పాలి, రాత్రి పగలు కష్టపడి పనిచేశారు. ఇటువంటి సినిమాని ప్రోత్సహించి ఇటువంటి కథని చేయడానికి ఎంఎస్ రాజు గారికి అన్ని విధాల తోడు నీడగా నిలబడి ఈ సినిమాని ఇంత మంచి ఒక మంచి ఎక్స్పీరియన్స్, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్, ఇదేదో ఓటీటీలో చూడాల్సిన సినిమా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే కాదు. ఆ ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్, ఆ స్క్రీన్ మీద వస్తున్న క్యారెక్టర్లు పంచే ఆ సస్పెన్స్కి సంబంధించిన ఇన్సిడెంట్స్ సినిమాలో నడిచేవి, ఇవన్నీ థియేటర్లో చూస్తేనే ఒక పండగ లాంటి వాతావరణం. అండ్ ఆ షాక్సే ఇందులోని ఎంజాయ్మెంట్, అది ముఖ్యంగా చెప్పాల్సింది. అటువంటి సినిమాని చేసిన కాశీ విశాలాక్షి గారికి నేను 100% మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మంచి కాంబినేషన్, వాళ్ళిద్దరూ మంచి అండర్స్టాండింగ్తో, నిర్మాతలు దర్శకుడు చాలా గొప్ప అండర్స్టాండింగ్తో చేశారు ఈ సినిమాని. అందరికీ మంచి పేరు వచ్చే సినిమా ఇది. అండ్ ఆడియన్స్కి గొప్ప ఎంజాయ్మెంట్ మిగిల్చే సినిమాగా కూడా అగధ నిలబడుతుంది అన్నది నా తాలూకా ప్రధానమైన ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.